డైమండ్ ఫినిషింగ్లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి. యాక్చువల్లీ ఇది చెప్పే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, వీడియోస్ అన్నీ క్లియర్గా చూడండి అండి, మీకోసమే ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాము. బట్ మీరు అది స్కిప్ చేస్తే ఏంటంటే ఐటమ్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మిస్ అవుతూ ఉంటారనమాట. నాట్ ఓన్లీ దట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు వింటేనే ఐటమ్స్ గురించి క్లారిటీ వస్తుంది. సో ప్లీజ్ ఒకసారి చూడండి. యాక్చువల్లీ డైమండ్ ఉన్న వాటిల్లో మీకు ఏదైనా ఫాస్ట్గా కలర్ పోతుంది అంటే అవి డైమండ్ ఫినిషింగ్ ఐటమ్సే పోతాయి అనమాట. వాడుకునే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ అంతా కూడా మన నెయిల్ పాలిష్ ఏదైతే షైనింగ్ కోసం క్లియర్ కోట్ వేసుకుంటామో దాన్ని బ్యాక్ సైడ్ అంతా వేసుకొని వాడుకోండి. సో దట్ మీకు లైఫ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. బట్ ఇలాంటి లుక్ మాత్రం ఇంకా వేరే ఐటమ్స్లో రాదండి. డైమండ్ ఫినిషింగ్ని ఏది కూడా రీప్లేస్మెంట్ చేయలేదన్నమాట. అందుకోసమే ఇవి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వెడ్డింగ్స్లో. ఇంకా మనకి చాలా చాలా రియల్ డైమండ్ లుక్ లాగా కనిపించేస్తాయి అనమాట. అండ్ ఈ సెట్ కూడా చూడొచ్చు ఎంత గ్రాండ్ అండ్ హెవీ లుక్తో వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చేసింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఎక్కడా తగ్గలేదండి, మంచిగా బిగ్ సైజ్లో వచ్చేసినాయి. బట్ లైట్ వెయిట్లో ఉంటుంది. ఈసారి ఇంకా ఏంటంటే యాడాను మనకి ఇలా టిక్కా కూడా వచ్చేసిందండి. ఇంకా మీకు ఒక ఫుల్ సెట్ రెడీ అయినట్టే. ఇంకా కావాలి అంటే కనుక సింపుల్గా షార్ట్ నెక్ సెట్ వేసుకున్నారనుకోండి, పెళ్ళికి కావాల్సిన బ్రైడల్ సెట్ రెడీ అయినట్టే.